నమస్తే, వెల్కమ్ టు బిగ్ తెలుగు టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు. హలో అండి విజ్ఞాన్ గారు. నమస్తే. ధనుష్ నయనతార గారి ఇష్యూ మళ్ళీ తెర మీదకి వస్తుంది. కోర్టులో కేసు నడుస్తుంది. సో ఇప్పుడు ఎవరు గెలవబోతున్నారు? ధనుష్ది తప్ప, నయనతార తప్ప, ఇద్దరూ కరెక్టేనా, ఇద్దరిది తప్పేనా? ఇలా ఎవరి వెర్షన్స్ వాళ్ళకు ఉన్నాయి. మీరేం చెప్తారు? ఈ కేసులో ధనుషే గెలుస్తాడని ముందే ఊహించిందిగా నయనతార. మనకు కూడా తెలుసు ఆయన గెలుస్తాడని. ఎందుకంటే ఇప్పుడు నేను నీ మీదైనా నువ్వు నా మీదైనా కాపీరైట్ ఇష్యూ వేసినప్పుడు నువ్వు వాడినటువంటి ఫుటేజ్ నాది అని నేను డిక్లేర్ చేసుకున్నాక కోర్టు కూడా నమ్మిన తర్వాత ఖచ్చితంగా ఎవరైతే కాపీరైట్ వేసారో వాళ్ళే గెలుస్తారు. అలా అని నువ్వు ఆ కాపీరైట్ విషయంలో గెలిచినంత మాత్రాన, ఈ కేసు విషయంలో కోర్టులో గెలిచినంత మాత్రాన ఒక మనిషిగా గెలిచినట్టయితే కాదు కదా. దెన్ నువ్వు గెలిచినంత మాత్రాన 3 సెకండ్ల ఫుటేజ్ నీది కానీ ఫుటేజ్కి నువ్వు 10 కోట్లు పరువు నష్టం దావా చేస్తావు. అంత కక్ష మనిషి అంటే అసలు తప్పెక్కడొచ్చింది? ఎప్పుడైనా సరే మనిషి మధ్య ఈ కూడా వచ్చేవాళ్ళు పెట్టే చిచ్చులకే ఇలా ఉంటుంది. నిజంగా ఇప్పుడు ఇక్కడ జరిగిన ఇష్యూ కూడా అంతే. చాలా సింపుల్గా క్యారీ వ్యాన్ ఇష్యూ అనో, లేకపోతే ఇంకో ఇష్యూ అనో, ఓ రోజు ఒంట్లో బాగాలేని ఇష్యూ అనో, ఇవన్నీ కూడా చాలా పెద్దగా చూస్తారు. ఇక్కడ ధనుష్ నిర్మాత, ఓకేనా, ఆయన చుట్టుపక్కల ఉన్న సైన్యం అంతా ధనుష్దే. మనుషులందరూ ధనుష్ మనుషులే కదా. ఇది మాది, మా సారుది, ఓకేనా. ఇప్పుడు ఇక్కడికి ఎవరు వచ్చిన హీరోయిన్ అయినా బయటదే, డైరెక్టర్ బయటోడే, మిగతా వాళ్ళు డైరెక్టర్ అసిస్టెంట్లు బయటోళ్ళే, హీరోయిన్ తెచ్చుకున్న ఆమె సరంజామా బయట, అందరు బయటోళ్ళే. వీళ్ళకి ధనుష్ నిర్మాత మొత్తం ధనుష్ వ్యవహారం. హీరో కూడా బయటోడే. హీరో ఎవరు? విజయ్ సేతుపతి. ఆయన వస్తాడు, పాపం ఆయన ఏం అండులే, ఎక్కడో చెట్టు కిందో పుట్ట కిందో ఆయన కుర్చీ ఆయన తెచ్చుకొని కూర్చుంటాడు, షార్ట్ అనగానే లేస్తాడు, అంతే. అంటే మగవాళ్ళకి అంత ఏముంటాయిలే అమ్మ. ఇక నయనతార అంటావా, ఈవిడకి 2 క్యారీవేన్లు కావాలి, ఆవిడకి అవసరం, అంతే. నీకు అవి ఇవ్వడం అనవసరం అనుకుంటే ఇచ్చే జీతంలో నువ్వు ఏమైనా సవరణ చేసి, ఇవన్నీ ముందే మాట్లాడుకుంటారు కదా. మాట్లాడుకుంటారు అంటే అందరికీ తెలుసు కూడా. అంటే ఇప్పుడు ఫస్ట్ రెమ్యూనరేషన్, అది రెమ్యూనరేషన్ అనేది ఒక పెద్ద బిగ్ అమౌంట్ పక్కన పెట్టేస్తే, ట్రాన్స్పోర్ట్ కార్ పంపించడం, ఒకవేళ నా కార్లో నేను వస్తే దానికి మీరు ఫ్యూయల్ కి మనీ ఇస్తారా? అసిస్టెంట్లు నాకు ఖచ్చితంగా ఇప్పుడు మన దగ్గర ఒక ఆర్టిస్ట్ ఉన్నారంటే 4-5 స్టాఫ్ ఉంటున్నారు. మరి నయనతార లాంటి వాళ్ళకి కనీసం ఒక 7-8 మంది ఉండరా? ఇప్పుడు నేనే ప్రొడ్యూసర్ని, స్వర్ణ పని చేస్తుంది. సార్ స్వర్ణ 2 క్యారీవ్యాన్లు అడిగిందట అనగా, ఒకటి పెట్టి చాలే సర్దుకుంటుంది అంటానా అన్నా? ఎందుకంటే ధనుష్ ఆర్టిస్ట్, హీరోగా ఉండి ఒక ప్రొడ్యూసర్ దగ్గర కావాల్సినంత పుచ్చుకొనే ఈయన నిర్మాత అయ్యాడు. ఈయన నిర్మాత అయిన తర్వాత సవరణలు కామన్, కొంచెం ప్రతి దాంట్లో తోకలు కత్తిరించుకుంటూ వస్తూ ఉంటారు. ఇక్కడ ఏంటి, నయనతారకి ఎందుకు 2 క్యారీవ్యాన్లు అవసరం అంటే, ఓ పక్కన మేకప్ అయ్యిద్ది, ఇంకో పక్కన ఫుడ్ పెట్టుకుంటుంది. మేకప్కి ఫుడ్కు మధ్యలో నువ్వు బట్టలు తెచ్చిస్తే తను తయారవ్వలేదు. ఇటు ఏదన్నా చిన్నదంటినా, అటేదన్నా చిన్నదంటినా ఆ రోజు షూటింగ్ లాస్, ప్రొడ్యూసర్కి లాస్. సో కొంచెం జాగ్రత్తగా ఆవిడ ఇంకోటి అడుగుతుంది, కావాలంటే నువ్వు నాకు ఇచ్చే రెమ్యునరేషన్లో ఓ పావులో తగ్గించుకునే నేను, నష్టమేంలా, కానీ నాకు అవసరం ఇది. సో అక్కడ ఏం జరిగింది, 2 క్యారీవ్యాన్లు ఈవిడకి, ఆయనకి, విజయ్ సేతుపతికి పెట్టక ఈ 2 ఈవిడ బుక్ చేసుకుంది ముందు వచ్చేసి. అయితే ఈ కూడా ఉండే వాళ్ళ మాటల వల్లే ఇక్కడ జరిగిన ఇది గొడవ చెప్తున్నా. ఏమైంది, ఆ మేడంకి 2 క్యారీవ్యాన్లు అంట సార్. ఎందుకు అంటే, ఓ దాంట్లో వాళ్ళ స్టాఫ్ భోజనం చేస్తున్నారు, ఇంకో దాంట్లో ఈవిడ రెడీ అవుతుంది. చెప్పేవాళ్ళు ఇలాగే చెప్తారు, మేడం గారు చాలా పద్ధతిగా రెడీ అవుతున్నారు, వాళ్ళ స్టాఫ్ పద్ధతిగా తింటుంది అని చెప్పరు. కూడా చెప్పేవాళ్ళు ఎప్పుడైనా షాడీలు చెప్పేవాళ్ళు ఇలాగే చెప్తారు. అక్కడ జరిగింది ఏంటంటే, ఈవిడ ఇక్కడ మేకప్ అయింది, అక్కడ టిఫిన్లు అలా ఉన్నాయి, డ్రెస్ మార్చుకొని వచ్చి తింటాను అని చెప్పేసి అక్కడ పెట్టుకుని, ఈలోపు స్టాఫ్ మీరు తినండిరా, నేను తర్వాత తింటాలి అని చెప్పి ఇంకో క్యారీవ్యాన్కి వెళ్ళొద్ది. ఇప్పుడు తలుపు కొట్టేవాడు వస్తాడు, మేడం రెడీయా? మేడం పక్కన డ్రెస్ చేంజ్ చేసుకుంటుంది, మీరేం చేస్తారు? ఓహో ఓకే సరే. అప్పుడు ప్రొడ్యూసర్కి ఏం చెప్తాడు, ఈ కూడా వాళ్ళు, ఆవిడ ఓ దాంట్లో రెడీ అవుతుంది, ఆవిడ స్టాఫ్ అంతా ఇంకో దాంట్లో కాలు చెప్పుకొని తింటున్నారు సార్, వీళ్ళకి 2 క్యారీవ్యాన్లు అంట. అది వినడానికి నెగిటివ్ వెళ్ళొద్ది, బట్ అక్కడ జరిగే సిచ్యువేషన్స్ వేరు. ఎప్పుడు ఈ కూడా వచ్చే వాళ్ళు పెట్టే చిచ్చులే ఇవి. నెక్స్ట్ అక్కడే ఈవిడకి ఎదురైన ఇంకో అనుభవం ఏంటంటే, ఆ డైరెక్టర్తో ప్రేమలో పడ్డాం, ఓకేనా. డైరెక్టర్ మేడం ఆ షార్ట్ కొంచెం ఇంకో లాగుంటే బాగుండు సార్, డైరెక్టర్ ఓకే చేసేసాడు, మాకు నచ్చలేదు. అవునా, ఎందుకు ఓకే చేసి? వాళ్ళిద్దరికి చాలా ఉన్నాయిలే.
నీకు అర్థం అవుతుందా? ఏడు మేడం ఏది ఇవాళ ఎందుకో 4 గంటలకే వెళ్ళిపోయింది. పాప ఆవిడకే ప్రాబ్లం ఉందో మనకు తెలియదు. బేసిక్గా నిజంగానే వెళ్ళిపోయి ఉంటుంది. ఆ డైరెక్టర్కి హీరోయిన్కి బోల్డ్ వ్యవహారాలు నడుస్తాయి కదా, ఆయన పర్మిషన్ ఇచ్చాడు, ఈవిడ పోయింది. సో ఇట్లాంటి వ్యవహారాలన్నీ మధ్య మధ్యలో కూడా వాళ్ళే చేస్తారు. ఇక్కడ నువ్వు డైరెక్ట్గా వచ్చి అడగవు, నువ్వు ఎప్పుడైనా మొహం మీద అడిగితేనే నీకు వాళ్ళకు క్లారిటీ వస్తుంది. ఇది కాకుండా నువ్వు మూతి తిప్పుకొని మొహం తిప్పేసుకుంటే ఇంకంతే. ఆ ఈవిడకి ఫెసిలిటీస్ అన్ని కట్ చేయండి, స్ట్రిక్ట్గా ఉంచండి అని చెప్పేసావు. ఇబ్బంది పడింది ఏదో రకం దండం పెట్టి పూర్తి చేసేసింది షూటింగ్. బాగుంది. కానీ ధనుష్కి ఎందుకు అంత కోపం వచ్చింది? ధనుష్ తప్పు కూడా లేదు. మా కూడా మాట్లాడే వాళ్ళు చెప్పేవి కూడా మాట్లాడొచ్చు. ధనుష్ ఓన్లీ ప్రొడ్యూసర్ అయితే కాదు కదా, ప్రొడ్యూసర్ ఆర్టిస్ట్ ఆర్టిస్ట్ కానీ ఇక్కడ ఈయన ప్రొడ్యూసర్. తనకు తెలుసు కదా అసలు ఏం జరుగుతుంది సెట్స్ లో అనేది. ఎలా అనుకుంటారంటే చూసా, మిగతా ప్రొడ్యూసర్లతో ఉన్నట్టే కో ఆర్టిస్టులు కూడా మనల్ని పీక్కు తింటారు, ఎవరైనా అంతేలే అనుకుంటారు. ఆ ఫీలింగ్ వచ్చేస్తుంది. ఆ కూడా ఉండే వాళ్ళు కూడా అలాగే మాట్లాడతారు. సో అప్పుడు ఇలా నువ్వు ఒక్కసారి డైరెక్ట్గా ఉంటే నీకు క్లారిఫికేషన్ వస్తుంది. బట్ అది అడగరు ఎవరు కూడా. ఇప్పుడు సరే ఇదంతా నిజమే అనుకుందాం, ఏదో ఒక అంతా 1-2 మినిట్స్ 3 మినిట్స్ 3 మినిట్స్ అంటే ఆ షూటింగ్ అంతా అలా కొనసాగింది. ఈవిడకి నిజమే ఎఫ్ఐఆర్ నిజమే, వీళ్ళిద్దరు కలిసి మాట్లాడుకుంటారు. ఆ డైరెక్టర్ ఏడి అంటే హీరోయిన్ క్యారీవేన్ ఎక్కుతున్నాడు సార్ అంటారు. ఇవన్నీ చూసి విని ఆయనకి విరక్తి కలిగింది. సో తెల్లారితే ఏంటి ప్రాబ్లం, ఈవిడ కూడా దండం పెట్టేసే వచ్చేసి ఇంకెప్పుడు ఈ ప్రొడక్షన్కి రావద్దు, వీళ్ళు చాలా ఇబ్బంది పెడుతున్నారు అని అనుకుంది మైండ్లో. కర్మగాల సినిమా హిట్, చాలా పెద్ద హిట్. ఈ ప్రొడ్యూసర్కి ఏమో మళ్ళీ సీక్వెల్ తీద్దాం అనిపించింది, డేట్లు కావాలి. నయనతార చాలా బాగా ఆడింది ఈ సినిమా, మరి నెక్స్ట్ సీక్వెల్ ఎప్పుడు ప్లే చిచి నేను చేయను ఈ సినిమాని, డేట్లు ఇవ్వాల. ఏదో రోజు నువ్వు నా దగ్గరికి దేనికోసం వస్తావు కదా, అప్పుడు నేను ఇవ్వను. ఆ ఏదో రోజు కాస్త చాలా గ్యాప్ తర్వాత ఇప్పుడు మొన్న రాజమౌళిది తీశారు కదా డాక్యుమెంటరీ, నెట్ఫ్లిక్స్ వాళ్ళు ఏంటంటే బాగా ఎదిగిన వాళ్ళది గుర్తింపు ఉన్న వాళ్ళకి ఆనందం తట్టుకోలేక వాళ్ళ డాక్యుమెంటరీలు తీస్తున్నారు. సో నయనతార ఇప్పుడు నెట్ఫ్లిక్స్లో నువ్వు నెట్ఫ్లిక్స్ అంటున్నా, వికీపీడియాలో నయనతార అని కొడితే నీకు 100+ సినిమాలు వస్తాయి ఫిల్మోగ్రఫీలో. ఇప్పటికీ హీరోయినే, ఇప్పటికీ 4 కోట్లు తీసుకునే హీరోయినే ఈరోజు కూడా. సో ఏదో సాధించిందిగా, అందుకే ఈమె బయోగ్రఫీ తీద్దాం అనుకుంటే ప్రతి ఒక్కరి జీవితంలో ఒక కీలక మలుపు అనేది ఉంటుంది కదా, ఈవిడ జీవితంలో కీలక మలుపు ఆ సినిమే. ఎందుకంటే అక్కడే ఒక మొగుడిని తెచ్చుకుంది, అక్కడే ఆ సినిమా ఏదో హిట్ అయ్యి ఈవిడ కెరీర్కి ఏదో ఉపయోగపడింది. ఇప్పుడు ఆ సినిమాకి సంబంధించిన 4 క్లిప్పింగ్లు ఇందులో వాడుకోవాలి. ఓసారి పర్మిషన్ కోసం ధనుష్ దగ్గరికి వెళ్ళు, అప్పుడు నేను డేట్లు అడిగితే ఇచ్చావా, ఇప్పుడు నీకు నేను పర్మిషన్ ఎందుకు ఇస్తా, ఇవ్వాల. సరే పోతే పోలే, నువ్వు ఇవ్వకపోతే నాకేంటి. ఇప్పుడు మనం చేసే షూటింగ్ ఈ టీవీ వాళ్ళంటే ఇవ్వకపోవచ్చు, మన ఫ్రెండో నీ అసిస్టెంట్ నా అసిస్టెంట్ ఇట్లా ఫోటోలో తీస్తారు కదా, అది మనం వాడుకోవచ్చు కదా అని వాడుకుంది. స్క్రీన్ రికార్డింగ్ తీసి కూడా వాడుకుంది 3 సెకండ్లే. అదే కదా, మినిట్స్ కూడా కాదు, 3 సెకండ్లు 3 సెకండ్స్ జస్ట్ అట్లా వచ్చి అట్లా పోయింది. అట్లా వాడుకుంటే అది కూడా నా లొకేషనే, ఇది నా సెట్టే, నా కెమెరా, నా లైటింగ్, నువ్వు ఎలా వాడతావని కేసేసాడు 10 కోట్లు. అది దానికి ఆమె ఆల్రెడీ లెటర్ రాసింది. ఏదో రోజు ఈ కేసు నువ్వు గెలుస్తావేమో నాకు తెలుసులే కానీ ఏ రోజు నీ పతనం అవుతుంది అన్నట్టుగా 4 పేజీల లెటర్ రాసింది. ఈరోజు కేసు గెలిచాడు, బాగానే ఉంది. బట్ ఒకరోజు నయనతారకు కూడా వస్తుంది 100%. ఇప్పుడు కూడా అందరు పాపం నయనతార అనే అంటున్నారు కానీ ధనుష్ తప్పు ఎంత కాదన్నా తప్పు. అది కరెక్ట్ కాదు కదా. ఇంకో సినిమా తీయొచ్చు, చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్.